ఓకే. ఇప్పుడు టర్మ్ ఇన్సూరెన్స్ గురించి మాట్లాడుకుందాం. అసలు ఈ టర్మ్ ఇన్సూరెన్స్ ఎందుకు? మనకు చాలామంది ఏమనుకుంటామంటే, మనం చనిపోయాక వచ్చే అమౌంట్ ఏమైతుందిలే అనుకుంటాం. మనం చనిపోవడం వల్ల మన ఫ్యామిలీ ధనవంతులు అయితారో కారో తెలవదు గానీ, మనం ఏదైతే అందంగా ప్లాన్ చేసుకున్న ఫ్యూచర్ అనేది డిస్టర్బ్ అవ్వకుండా ఉండాలి. లేదు వాళ్ళు ఉన్న పొజిషన్ నుంచి మరీ పూర్‌గా దిగజారకుండా ఉండాలంటే, టర్మ్ ఇన్సూరెన్స్ అనేది మన ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేస్తుంది. టర్మ్ ఇన్సూరెన్స్ నథింగ్ బట్ ఏ ప్రొటెక్షన్ ప్లాన్. ఓకే. ఇప్పుడు ఈ టర్మ్ ఇన్సూరెన్స్ అనేది ఏ ఏజ్‌లో తీసుకోవాలి? మనకి జనరల్‌గా హౌస్ లోన్ ఒక 10, 15 సంవత్సరాల తర్వాత మన ఫ్లాట్ లోన్‌కి, హౌస్ లోన్‌కెళ్ళినప్పుడు బ్యాంకులలో ఈ టర్మ్ ఇన్సూరెన్స్ పాలిసీలు చేస్తారు. అప్పుడు చేసుకోవడం కంటే ఈ టర్మ్ ఇన్సూరెన్స్, మన సాలరీ, మన మ్యారేజ్ లైఫ్ ఈ మూడిటిని ఎలా ప్లాన్ చేసుకుంటే మనకి ఎక్కడ ఏ విధంగా బెనిఫిట్ అయితాయి అనేది నీకు ఒక చార్ట్ రూపాన ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇది మీరు పక్కా ఇంప్లిమెంట్ చేయగలిగితే మీరు ఇంతకు ముందున్న సీనియర్స్ ఎవరు చేయలేని పని మీరు వితిన్ 8-9 ఇయర్స్‌లో ఒక హౌస్‌కి ఓనర్ అయ్యే అవకాశం ఉంది. 100కి 200% అది ఎలానో ఇప్పుడు చూడండి. జనరల్‌గా మనకి సాలరీతో పాటు అడిషనల్ ఎర్నింగ్స్ కూడా ఉంటాయి ఇయర్లీ. అవేముంటాయి? ఎస్ఎల్ఎస్‌లు 2 ఉంటాయి. ఏఎస్ఎల్ఎస్ ఒకటి ఉంటుంది. టీఎల్ ఉంటుంది. జనరల్‌గా ఈ ఎస్ఎల్ఎస్ గాని, ఏఎస్ఎల్ఎస్ గాని మన సాలరీలో హాఫ్ అమౌంట్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 35,000 అనుకున్నాం. అంటే 17,500 ఇంటూ 3 అంటే ఎస్ఎల్ఎస్ 2, ఏఎస్ఎల్ 1 టోటల్ 3. నెక్స్ట్ టీఎల్ వచ్చేసి ఫర్ మంత్ 2,700 ఇంటూ 12. ఇది మనకి అడిషనల్‌గా వస్తుంది. దీన్ని గూడా మన సాలరీతో పాటు బ్యాలెన్సింగ్‌గా యూజ్ చేసుకుంటూ ఎళ్తే మనకి హెల్తీ నెట్ సాలరీ అనేది అలాగే బ్యాలెన్స్ చేస్తుంటాము. అట్ ద సేమ్ టైమ్ మన లైఫ్‌కి ప్రొటెక్షన్ గూడా ఉండే అవకాశం ఉంటుంది. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. జనరల్‌గా మన సాలరీతో పాటు మనకి ఇయర్లీ ఎర్నింగ్స్ అనేవి మనం ఒక 3 చెప్పుకున్నాం. ఎస్ఎల్ఎస్‌లు 2, ఏఎస్ఎల్ఎస్ 1, టీఎల్. జనరల్‌గా మన సాలరీ వచ్చేసి 35,000 అనుకుందాం రఫ్‌గా. ఈ 35,000లో హాఫ్ ఆఫ్ అమౌంట్ అనేది మనకి ఎస్ఎల్ఎస్, ఏఎస్ఎల్ఎస్ రూపాన వస్తుంది. అప్పుడు ఎంత వస్తుంది యావరేజ్‌న? 17,500. మనకు టోటల్ ఎన్ని ఉన్నవి? 3 ఉన్నవి. సో, 17,500 ఇంటూ 3 51,500 రూపీస్ ఇయర్లీ. నెక్స్ట్ టీఏ ఫర్ మంత్ 2,700 అనుకోండి. 12 డేస్ వేసుకుని యావరేజ్‌న 12 మంత్స్ ఎంత? 32,400. టోటల్లీ 1 ఇయర్ వచ్చేసి ఫర్ ఇయర్ వచ్చేసి 83,900 రూపీస్ అనేవి మనకి అడిషనల్ ఎర్నింగ్స్ ఉంటాయి. మనకి సాలరీతో పాటు. ఇది ఇయర్లీ. సో, ఇవి రెండిటిని బ్యాలెన్స్ చేసుకుంటూ మన లైఫ్‌ని లీడ్ చేసే 7 ఇయర్స్‌లో ఎలా మనం మిడిల్ క్లాస్ టు మిలియనియర్ అవ్వచ్చు అనే విషయాన్ని ఇప్పుడు నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా చూడండి. ఇట్లే మనకిప్పుడు ఉద్యోగం వచ్చింది. ఎట్ ద రేట్ ఆఫ్ ఏజ్ 25 ఇయర్స్ అనుకుందాం. 25 ఇయర్స్ వస్తే అసలు టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ని మనం ఇంకొక 30 ఇయర్స్ ఎలా ప్లాన్ చేసుకోవాలి? మన మ్యారేజ్ లైఫ్ ఒక 30 ఇయర్స్ ఎలా లీడ్ చేయాలనే విషయాన్ని మీకు కిందాక చెప్పిన సాలరీ అండ్ అడిషనల్ ఇయర్లీ ఎర్నింగ్ ఇన్‌కమ్‌తోని ఎలా ప్లాన్ చేసుకోవాలి అనే విషయాలు ఇప్పుడు నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తా చూడండి. రైట్? ఇప్పుడు మనం ఇక్కడ సర్వీస్‌కొచ్చిన మొదటి రోజుల్నే 1 ఇయర్ సర్వీస్‌కొచ్చిన మొదటి సంవత్సరంలోనే ఒక టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టర్మ్ ఇన్సూరెన్స్ యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ తెలుసుకుందాం. ఇక్కడ ఏముంది? సహజ మరణానికి ఒక రూ. 1,00,00,000, యాక్సిడెంటల్‌గా చనిపోతే ఒక రూ. 1,00,00,000, టోటల్ రూ. 2,00,00,000 మనకి టర్మ్ పాలసీని ప్లాన్ చేసుకున్నాం. ఇక్కడ ఇది వచ్చేసి 10 ఇయర్స్ అనుకుందాం. ఇది మనం కట్టాల్సిన ప్రీమియం పీరియడ్ వచ్చి 10 ఇయర్స్. ఇది లైఫ్ పీరియడ్ వచ్చేసి 30 ఇయర్స్ అనుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్. ఈ టర్మ్స్ అండ్ కండిషన్ ఉన్న టర్మ్ ఇన్సూరెన్స్‌ని ఏ విధంగా ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది? ఇప్పుడు చూద్దాం. ఈ టర్మ్ ఇన్సూరెన్స్ అనేది మంత్లీ కట్టుకోవచ్చు, హాఫ్ ఇయర్లీ కట్టుకోవచ్చు, ఇయర్లీ కట్టుకోవచ్చు. ఒకవేళ మంత్లీ కట్టుకుంటే మనకి ఒక టర్మ్ ఇన్సూరెన్స్ కింద వచ్చేసి మనకి ఇయర్లీ ఎంత అవుతుంది? ఏజ్‌ని బట్టి టర్మ్ ఇన్సూరెన్స్ ఉంటుంది. సో, ఇయర్లీ 43,000 కట్టాలనుకోండి. హాఫ్ ఇయర్లీ వచ్చేసి 21,500, మంత్లీ వచ్చేసి 3,583 రూపీస్. సో, ఇది ఒకవేళ మనం ఈ టర్మ్ పాలసీ అనేది ఆటో డెబిట్ పెట్టుకొని మంత్లీ సాలరీ నుంచి కట్ చేసుకుంటే రూ. 3,583 ఫర్ మన మంత్లీ ఇన్‌కమ్ నుంచి ఎవ్రీ మంత్ డిడక్ట్ అవుతూ వస్తుంది. ఆటో డిడక్షన్ అవుతుంది. సో, ఇది ఇప్పుడు కూడా మన సాలరీలో 10 ఇయర్స్ ఇది రిఫ్లెక్ట్ అయితది. 10 ఇయర్స్ రిఫ్లెక్ట్ అయితే ఇప్పుడు 35,000 మీద మన పర్సనల్ లోను, హౌస్ లోను, ఫ్లాట్ లోను బయట ప్రైవేట్ ఎస్బీఐ బ్యాంక్ గాని, అదే బ్యాంక్ ఆఫ్ బరోడా అని అదర్ బ్యాంకులలో 35,000కి ఇయ్యరు. ఓన్లీ 31,000కే ఇస్తారు. సో, దానివల్ల మనం కొంత అమౌంట్ టోటల్ అమౌంట్ నుంచి కొంత లాస్ అవ్వాల్సి వస్తుంది. అలా కాకుండా ఈ టర్మ్ ఇన్సూరెన్స్ అనేది హాఫ్ ఇయర్లీ పెట్టుకున్నాం అనుకోండి. హాఫ్ ఇయర్లీ పెట్టుకుంటే ఫర్ ఇయర్ ప్లాన్ అనేది ఉంది. ఫర్ ఇయర్ ఇన్‌కమ్ అనేది మనకి ఎంత ఉంది? ఎస్ఎల్ఎస్, ఏఎస్ఎల్ఎస్, టీఎస్ ఈ మూడిటిని కలుపుకొని 83,500 ఉంది.
ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఎల్ఎస్ అట్లీస్ట్ మూడిట్లలో ఏ ఒకటి వచ్చినా ఒక హాఫ్ ఇయర్లీలో నెక్స్ట్ ఒక 3 టీఎల్ ఎక్స్పెక్ట్ చేద్దాం. 12కి 3 ఇద్దాం. 3 అంటే 2700 కాబట్టి 8100. ఇదంతా టోటల్ 17,500. 600, 5, 1, 20. 25,600 రూపాయలు. అంటే అట్లీస్ట్ మనకు ఆ పీరియడ్ ఆఫ్ టైంలో 25,600 మనకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. లేకపోయినా మన శాలరీ మన శాలరీ కంటే లోపే ఉంది కాబట్టి ఈ టర్మ్ అనేది ఒకవేళ ఒక శాలరీ కట్ చేసుకుని వెనక ముందు ఈ అమౌంట్ వచ్చినప్పుడు మనం అడ్జస్ట్ అవ్వచ్చు. అంటే డిస్టర్బెన్స్ అన్నమాట. ఎందుకంటున్నాం బ్యాచిలర్ కదా మనం ఇక్కడ. సో బ్యాచిలర్ కాబట్టి కొద్ది ఇబ్బంది ఉండదు. అలా ప్లాన్ చేసుకుంటే ఇప్పుడు ఈ టర్మ్‌ని మన మ్యారేజ్ లైఫ్‌ని రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలని చూద్దాం ఇప్పుడు. సర్వీస్‌కి వచ్చిన 1 ఇయర్ లోపే ఒక 5, 6 నెలల ఇది ప్లాన్ చేసుకుంటే మనకి 20 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు టర్మ్ ఇన్సూరెన్స్ స్టార్ట్ అవుతుంది. సో మనం మ్యారేజ్ చేసుకునే లోపు 2 ఇయర్స్ కంప్లీట్ అవుతుంది. ఓకేనా? సేమ్ ఇక్కడ మ్యారేజ్ 27 సంవత్సరాలకు మనం మ్యారేజ్ చేసుకున్నాం. ఈ తర్వాత ప్లస్ 2 ఇయర్స్ అంటే 29 ఇయర్స్. మనకి ఒక 2 ఇయర్స్ తర్వాత ఫస్ట్ బేబీ పుట్టింది అనుకుందాం. ఇక్కడికి వచ్చేలోపు ఎంత అయింది? ప్లస్ 2 ఇయర్స్ అంటే 4 ఇయర్స్ కంప్లీట్. టర్మ్ పాస్ 4 ఇయర్స్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇది టర్మ్ పాస్ అని మనం ఇక్కడి నుంచి ఈ ఫర్ ఇయర్ ఎర్నింగ్స్ నుంచే ప్లాన్ చేసుకుంటున్నాం. ఓకేనా? ఒకవేళ ఫర్ ఇయర్ ఎర్నింగ్స్ అనేది కొద్దిగా వెనక ముందు అయినప్పుడు మనం శాలరీ నుంచి చేసేసుకుంటాం. నెక్స్ట్ అవకాశం ఉంటే ఆటో డెబిట్ ఆప్షన్ పెట్టుకోవద్దు. మనకెందుకు ఆటో డెబిట్ పెట్టుకుని మన అకౌంట్ శాలరీ నుంచి కట్ అయ్యేది కాబట్టి ఇది మనకి రిఫ్లెక్ట్ అయ్యేది. అదేదో ఈ అమౌంట్ ఉన్నప్పుడు మనం పోయి డైరెక్ట్ బ్యాంకులో కట్టుకుంటే ఈ అమౌంట్ అనేది ఈ నెట్ శాలరీ అమౌంట్ అనేది డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుంది. ఓకే. నెక్స్ట్ ఈ మధ్యలో ఈ జర్నీలో ఇంకో రెండో బేబీ ప్లాన్ చేసుకోవచ్చు. ఇంకొక ఈమె స్కూల్కి పోనీక 5 ఇయర్స్ అవుతుంది. ఓకేనా? ఇక్కడ ఈమె స్కూల్కి పోయే 5 ఇయర్స్ అంటే మనకి 34 ఇయర్స్. ఓకేనా? 29 + 4 34 ఇయర్స్ వయసులో మన బేబీ ఫస్ట్ స్కూల్కి వెళ్తుంది. 5th క్లాస్ అంటే 5th ఇయర్లోకి వస్తుంది కాబట్టి ఫస్ట్ క్లాస్లో ఉంటుంది. సో ఫస్ట్ క్లాస్లో ఉన్నప్పుడు ఇక్కడ ఆల్రెడీ మనకి 5 ఇయర్స్ కంప్లీట్ అయింది. టోటల్ 9 ఇయర్స్ అంటే మన ఏజ్ 34 ఇయర్స్ ఉన్నప్పుడు మన బేబీ 5 ఇయర్స్ కంప్లీట్ చేసుకొని ఫస్ట్ క్లాస్లో అడ్మిట్ అయినప్పుడు మన ఏజ్ వచ్చేసి 34 ఇయర్స్, మన ఇన్సూరెన్స్ వచ్చేసి 9 ఇయర్స్ కంప్లీట్ అయింది, టర్మ్ ఇన్సూరెన్స్. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ తీసుకున్నాం టోటల్ 9 ఇయర్స్ కంప్లీటెడ్ పాలసీ. మన ఏజ్ 34 ఇయర్స్. మన ఫస్ట్ బేబీ వచ్చేసి ఫస్ట్ క్లాస్లో ఉంది. ఓకేనా? జనరల్గా ఇక్కడ మనకి ఇయర్లీ వచ్చే ఎర్నింగ్స్ నుంచి మనం కట్టాల్సినంత ఫర్ ఇయర్ 43,000 రూపీస్ మాత్రం మనం పే చేస్తున్నాం ఇయర్లీ. సో మనకు వస్తున్న టోటల్ ఎర్నింగ్స్లో ఇంకొక 40,000 అనేది బ్యాలెన్సింగ్ ఉంటుంది. ఈ 40,000 అనేది మన శాలరీ కాకుండానే టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ చేస్తున్నాం. సో ఇక్కడ మన శాలరీ అనేది అలాగే రన్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఒక 43,000 ఉంటుంది. ఈ 43,000 తర్వాత ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత ఖర్చు పెరుగుతుంది అంటాం కదా, వీటితో బ్యాలెన్సింగ్ చేసుకోండి. ఓకే. ఇక్కడ ఈ విధంగా బ్యాలెన్సింగ్ చేసుకుంటే మనకు అదనంగా ఇంకొక 5 ఇయర్స్ అంటే మన 35 ఇయర్స్ వచ్చేలోపు మన ప్రీమియం పీరియడ్ అయిపోద్ది. మన ప్రీమియం పీరియడ్ 10 ఇయర్స్ అయిపోద్ది. అప్పుడు మన ఫస్ట్ బేబీ సెకండ్ క్లాస్లో ఉంటుంది. మనం ఈలోపు సెకండ్ బేబీని కూడా ప్లాన్ చేస్తే సెకండ్ బేబీ వచ్చేసి 4th ఇయర్ అంటే 4 సంవత్సరాల వయసులో ఉంటుంది. అయితే ఎల్కేజీ ఆర్ యూకేజీలో ఉంటుంది. సో ఇక్కడికి వచ్చేలోపు నీకు సంబంధించిన అంటే మనకి తక్కువ ఖర్చులు ఉన్న టైంలోనే మన పిల్లల ఎడ్యుకేషన్ చిన్న ఎడ్యుకేషన్ కాబట్టి తక్కువ ఫీజులు ఉంటుంది. ఏజ్తో పాటు మన మ్యారేజ్ లైఫ్ అండ్ టర్మ్ పాలసీ లైఫ్ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ఎట్ ద రేట్ ఆఫ్ ఏజ్ 35 ఇయర్స్లో మన టర్మ్ పాలసీ కంప్లీట్ అవ్వడము, మన పిల్లల ఎడ్యుకేషన్ స్టార్ట్ అవ్వడము రెండింటికి కూడా చెప్పుకున్నాం. సో తర్వాత మన ఏజీ, మన డిపార్ట్మెంట్ నుంచి ఉన్న బెనిఫిట్స్ ఒకవేళ పర్సనల్ లోన్ తీసుకుంటే ఈ రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి అనే విషయాన్ని నెక్స్ట్ వీడియోలో పార్ట్ 2లో చర్చించుకుందాం. ఓకే. థ్యాంక్ యూ. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీలైనంత మందికి ఫ్రెష్గా ఉద్యోగంలో వచ్చిన వాళ్ళకి ఈ మెసేజ్ రీచ్ అయ్యేంత వరకు షేర్ చేయండి. థ్యాంక్ యూ.